నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిన్న స్టార్ట్ అయ్యాయి. అయితే నారా లోకేష్ ఎవరైతే వైసీపీ పార్టీ రోడ్డుపై నిరసన చేసిందో, డిఎస్సి అభ్యర్థుల విషయంలో గందరగోళం జరిగిందని, స్కామ్ జరిగిందని పలు రకాల ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలకు ప్రతి దానికి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఏదైతే వైసీపీ పార్టీ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవచ్చు కదా, అసెంబ్లీకి హాజరయ్యి అక్కడే ప్రశ్నించచ్చు కదా. ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు హాజరవ్వట్లేదు అంటే అవమానిస్తారు మమ్మల్ని అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. ఎందుకు అవమానిస్తారు? గతంలో మీరు చేసిన పనిని బట్టి మిమ్మల్ని కూడా వాళ్ళు అలా చేస్తారని అపోహ మీరు ఉండొచ్చు కదా. అంటే అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అప్పుడు ప్రతిపక్షాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడున్న ఏదైతే అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాది అన్న అపోహలో ఉన్న వైసీపీ పార్టీ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేక అసెంబ్లీలో మమ్మల్ని ఏమైనా అంటారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు రావట్లేదు అని టాక్ అయితే బయట ఉంది. ఏదేమైనప్పటికీ ఆ రోజు వైసీపీ పార్టీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదంటే అప్పటి మాజీ మంత్రి ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవ్వచ్చు, కొడాల నాని అవ్వచ్చు, పేరు నాని అవ్వచ్చు, ఇటువంటి చాలా మంది ఇటువంటి నాయకులందరూ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ని అసెంబ్లీలో వాడారు. వీళ్ళందరూ కూడా అదే లాంగ్వేజ్ వీళ్ళు కూడా వాడతారా టీడీపీ వాళ్ళని ఒక భ్రమలో అపోహలో ఉన్న వైసీపీ పార్టీ కేవలం దానివల్లే అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు అనే వాదన అయితే బయట బలంగా ఉంది. ఎందుకంటే అటువంటి లాంగ్వేజ్ అసెంబ్లీ సాక్షిగా వాడారు కాబట్టి, అటువంటి పదాలు అసెంబ్లీ సాక్షిగా వాడారు కాబట్టి ఇవాళ వైసీపీ పార్టీ 11 సీట్లు పరిమితమైంది. ఇవాళ వైసీపీ పార్టీ కూడా 11 మందితో అసెంబ్లీకి అటెండ్ ఉండి అక్కడ ప్రశ్నిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ అదే భాషతో గనక వైసీపీ పార్టీని తోల నాడితే అదే గతి రేపు టీడీపీ కూడా పట్టొచ్చు కదా. డిఫరెంట్ గా అదే అవకాశం ఉండదు. ఎందుకంటే రాకుండానే నిందలు వేయడం కన్నా వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమైనా జరిగితే అక్కడ ఏమైనా వైసీపీ పార్టీలు కానీ అక్కడ సభ్యులను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరైనా సరే అవహేళనగా మాట్లాడితే అది ప్రజలు చూసుకుంటారు. ఇది ఈ లాజిక్ మిస్ అవుతుంది వైసీపీ పార్టీ. ఏదేమైనప్పటికీ ఇంకా 3 రోజుల సమావేశం ఉంది. ఇప్పటికైనా సరే అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అవ్వచ్చు, రాష్ట్ర సమస్యలు అవ్వచ్చు ఎలుగెత్తి చూపించడానికి అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది, ఒక వేదిక. కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం వైసీపీ పార్టీని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.